హాయ్ అండి. వెల్కమ్ టు సుమా స్కూల్. మనము ఈ మెంటల్ మ్యాథమెటిక్స్‌లోది క్లాస్ 4 చూస్తున్నాం కదా! ఫస్ట్ 2 పేజెస్ చూసాం. ఇప్పుడు థర్డ్ పేజ్ చూద్దామండి. థర్డ్ పేజ్ ఏంటి? ఇది ఒకసారి చూడండి. అబ్జర్వ్ ద పీరియడ్స్ అండ్ రైట్ ద ప్లేస్ వాల్యూస్ అండ్ పీరియడ్ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇప్పుడు ఇచ్చిన ఈ అండర్లైన్ చేసిన నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అది ఏ పీరియడ్లో ఉందో చెప్పాలన్నమాట. పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఈ సిరీస్ తెలుసు కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, అవునా. నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs, క్రోర్, 10 crore. ఇదేమో ఇండియన్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టంలో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. నెక్స్ట్ ఇక్కడ ల్యాక్ ఉండదు కదా, మిలియన్, 10 million, 100 million. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇది తెలుసు కదా మనకు. ఫస్ట్ ఇదేం పీరియడ్ అవుతుందంటే వన్స్, టెన్స్, 100 ఇట్లా లాస్ట్ ఉన్న ఈ పీరియడ్ అవుతుంది అనమాట, వన్స్ పీరియడ్. ఇదేమో 1000 పీరియడ్, ఇదేమో ల్యాక్ పీరియడ్, ఇదేమో క్రోర్ పీరియడ్. ఇట్లా ఇది కూడా వన్స్ పీరియడ్, ఇది థౌజండ్స్ పీరియడ్, అండ్ ఇది మిలియన్ పీరియడ్ అన్నమాట. ఇట్లా వీటిని పీరియడ్స్ అంటారు. ఇప్పుడు అది ఏ ప్లేస్ వాల్యూలో ఉందో చూసి అది ఏ పీరియడ్లో ఉందో చెప్పాలి మనం. ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, నేను ఇట్లా రాశాను, ప్లేస్ వాల్యూ పీరియడ్. ఇప్పుడు చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 73,596. ఇందులో 5కి అండర్లైన్ చేసింది. ఇది ఏ ప్లేస్? వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్. సో 5 అనేది ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది. దీని ప్లేస్ వాల్యూ ఎంత? 500. ఇది ఏ పీరియడ్లో ఉంది? వన్స్ పీరియడ్లో ఉంది. ఇదనమాట దీని ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ప్లేస్ వాల్యూ 500. అండ్ ఇది ఏ పీరియడ్లో ఉంది అంటే వన్స్ పీరియడ్లో ఉంది. అదే రాస్తాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ అండర్లైన్ 5, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇది థౌజండ్స్లో ఉంది. సో దీని ప్లేస్ ఏంటి? థౌజండ్స్. దీని ప్లేస్ వాల్యూ ఎంత? 5,000. అండ్ ఇది ఏ పీరియడ్లో ఉంది? 1000 పీరియడ్లో ఉంది. అదే రాస్తాను ఇక్కడ చూడండి. రాసాను చూడండి, ఇదేమో 1000 ప్లేస్, 5,000, ఇది 1000 రాశాను, ఇది 1000 పీరియడ్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, థర్డ్ది 1. ఇది వన్స్ ప్లేస్లోనే ఉంది, దీని ప్లేస్ వాల్యూ 1. అండ్ ఇది ఏ పీరియడ్లో ఉంది? 1 పీరియడ్లోనే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఈ 9 అనేది 10,000 ప్లేస్లో ఉంది. సో దీని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 90,000 అవుతుంది. 10,000 వాల్యూలో ఉంది కాబట్టి 10,000 ప్లేస్లో 9 ఉంది కాబట్టి 10,000s అంటే అది 90,000 అవుతుంది. 90,000 దీని ప్లేస్ వాల్యూ అవుతుంది. ఇది ఏ ఆరిజిన్లో ఉంది అంటే, ఇది ఏ పీరియడ్లో ఉంది అంటే 1000 పీరియడ్లో ఉంది. ఇవి రెండు రాస్తాను చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ది ఏంటి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ఇదేంటి? ల్యాక్. సో దీని ప్లేస్ వాల్యూ ఎంత? దీని ప్లేస్ ఏంటిది? ల్యాక్స్ ప్లేస్. దీని ప్లేస్ వాల్యూ ఎంత అంటే 4 lakhs. ఈ పీరియడ్ ఏంటిది అంటే ల్యాక్స్ పీరియడ్ అనమాట. అదే రాస్తా చూడండి. సిక్స్త్ చూడండి, సిక్స్త్ది ఏంటిది? వన్స్, టెన్స్, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది. 3 అనేది 3 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 30 అవుతుంది. ఇది ఏ ఆర్జిన్లో ఉన్నట్టు అంటే ఏ పీరియడ్లో ఉన్నట్టు అంటే వన్స్ పీరియడ్లో ఉన్నట్టు. అదే రాద్దాం. ఇది చూడండి, ఇది ఇంటర్నేషనల్ మెథడ్లో ఉంది. అయినా కూడా చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ఇదేంట? 100,000s. సో దీని ప్లేస్ ఏంటిది అంటే 100,000s. దీని ప్లేస్ వాల్యూ ఎంత అంటే 300,000s. అండ్ ఇది ఏ పీరియడ్లో ఉంది అంటే 1000 పీరియడ్లో ఉంది. 1000 పీరియడే కదా ఇది ఉంది, 1000 పీరియడ్లో ఉందన్నమాట. ఇదే రాస్తాను చూడండి. అదే రాసాను చూడండి, 100,000s, ఇదేంటి? కామా అండి, ఇది 300,000s, ఇది 1000 పీరియడ్లో ఉంది. నెక్స్ట్ ఎయిత్ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇది థౌజండ్స్ అంటే ఇది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి ఇది 1000 ప్లేస్, దీని ప్లేస్ వాల్యూ 4,000 అవుతుంది. ఇది ఎందులో ఉంది అని అనేది ఉంటే ఏ పీరియడ్లో ఉంది అంటే 1000 పీరియడ్లో ఉంది. నెక్స్ట్ చూడండి,
వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. సో 70 అండ్ 7 అనేది 10 lakhs ప్లేస్లో ఉంది. కాబట్టి 10 lakhs ప్లేస్లో 7 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 70 lakhs అవుతుంది. ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 70 lakhs అవుతుంది. అండ్ ఇది ఏ పీరియడ్లో ఉన్నట్టు ల్యాక్ పీరియడ్లో ఉన్నట్టు. ఇవి రెండు రాస్తాను చూడండి. చూడండి ఇది అంతే కదా, రాసాను చూడండి. 10 lakhs ప్లేస్లో ఉంది ఇది. దీని ప్లేస్ వాల్యూ ఎంత 70 lakhs. 70 lakhs రాశాను. నెక్స్ట్ ఇది ఏ ఏ పీరియడ్లో ఉంది అంటే ల్యాక్ పీరియడ్లో ఉంది. నెక్స్ట్ చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్. వన్స్ ఇది ఇంగ్లీష్ సిస్టంలో ఉంది చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. తర్వాత వచ్చేది మిలియన్. సో ఈ 9 అనేది ఏ ప్లేస్లో ఉంది అంటే మిలియన్ ప్లేస్లో ఉంది. మరి దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 9 millions అవుతుంది. 9 millions అవుతుంది. ఇది ఏ పీరియడ్లో ఉన్నట్టు మిలియన్ పీరియడ్లో ఉన్నట్టు అనమాట. అదే రాస్తాను చూడండి. చూసారుగా మిలియన్స్. ఇది దీని ప్లేస్ వాల్యూ 9 millions. ఇది మిలియన్ ప్లేస్లో ఉందన్నమాట. ఇదేంటి మిలియన్ పీరియడ్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి ఇది కూడా ఇంగ్లీష్ సిస్టంలో ఉంది. ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి రాసుకుందాం. చూడండి ఇది ఏంటి వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇది కూడా ఇంగ్లీష్ 3 తర్వాత ఉన్నాయి చూడండి ప్లేస్. సో ఇంటర్నేషనల్ మెథడ్ ఇది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. సో 100,000s కాబట్టి ఇది 600,000s అనేది దీని ప్లేస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏ ఆర్జన్లో ఉన్నట్టు అంటే ఏ పీరియడ్లో ఉన్నట్టు అంటే 1000 పీరియడ్లో ఉన్నట్టు, అంతే కదా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000 ఇదంతా 1000 పీరియడ్ అనమాట. అందుకని ఇది 1000 పీరియడ్లో ఉన్నట్టు. నెక్స్ట్ 12th చూడండి. 12th ఏంటిది ఇది మన ఇండియన్ మెథడ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇది ల్యాక్. ఎందుకంటే ఇక్కడ చూడండి 3 తర్వాత 2 ఇటు తర్వాత కామా. ఇక్కడ చూడండి 3 తర్వాత 3 ఇటు తర్వాత కామా. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇది ఇండియన్ సిస్టమ్. ఇప్పుడు 1 అడిగాడు వాడు. 1 అడిగాడు కాబట్టి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ఇది ల్యాక్. సో ఇదేంటిది 1 lakh అవుతుంది. 1 lakh దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 1 lakh అవుతుంది. సో ఇది ఏ పీరియడ్లో ఉన్నట్టు ల్యాక్ పీరియడ్లో ఉన్నట్టు అనమాట. ఇది ల్యాక్ పీరియడ్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇది 100,000s. చూడండి ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. 3 తర్వాత కామా ఉంది, 3 తర్వాత కామా ఉంది, ఇక్కడ కామా, ఇక్కడ కామా. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. 100,000s కాబట్టి ఇది 100,000 ప్లేస్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 500,000 అవుతుంది. ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 500,000 అవుతుంది. ప్లేస్ వాల్యూ 500,000 అవుతుంది. ఇది ఇప్పుడు దీని ఏ పీరియడ్లో ఉంది అంటే 1000 పీరియడ్లో ఉంది. ఈ 3 రాస్తాను చూడండి ఒకసారి. రాసాను చూడండి. 11th రాసాను చూడండి. 100,000 ప్లేస్ అండ్ 600,000. నెక్స్ట్ 1000 పీరియడ్. సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ చూడండి 1 lakh, 1 lakh పీరియడ్. నెక్స్ట్ 13th కూడా అంతే. 100,000 ప్లేస్, ఇది 100,000 ప్లేస్. సో 500,000 ప్లేస్ వాల్యూ అండ్ 1000 పీరియడ్ అనమాట. ఇది థర్డ్ డ్రిల్. థ్యాంక్ యూ.